హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఈ మధ్యలో వీడియో పెట్టి లేట్ అవుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మా బిడ్డ హాస్టల్కు పోవడం అనేది కొంచెం ఏంటంటే ప్రాబ్లంలో పడ్డది. చెప్పిన మాట వినకుండా హాస్టల్కు పోకుండా ఇంటికాడ మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. పోయిన నెల 12వ తారీఖు హాస్టల్ స్కూల్ స్టార్ట్ అయినాయి. అప్పుడే 10-15 రోజులకు పంపిద్దామని అన్న. అలా ముండి సెంటిమెంట్లకు పోయి దానికి పోయి దీనికి పోయి ఈ నెల 22-21కి తీసుకుపోతే అప్పటి నుంచి ఇక మొత్తం హాస్టల్ పని మీద తిరుగుడు అవుతుంది. వాళ్ళేమో మెడికల్ సర్టిఫికేట్ కావాలి అని వాళ్ళు అంటారు. మొత్తం దిమాగ్ ఖరాబ్ అది జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పినప్పుడు వింటేనన్నా మంచిగా ఉంటుండే, చెప్పినప్పుడు కూడా తినదే. అదొకటి. ఇక్కడ అంటే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఉన్నారు. చెప్పిన మాట అయినకుండా కేర్లెస్ తోటి నేను ఏమన్నా 10-15 రోజుల కంటే ఎక్కువ ఉంచుకుంటే మనకు తెలుసు ఎట్లుంటది, చదువు పరంగా వెనక పడిపోతారు. అండ్ ఇట్లాంటి వస్తాయి. ఇప్పుడు నిన్న 3 రోజుల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా ఫ్రెండ్స్. 3 రోజుల నుంచి నేను ఒకటే తిరుగుడు, పిచ్చి కుక్కలక్క తిరుగుతానా. వాళ్ళు చెప్పుడు నిన్న ఒక హాస్పిటల్ పోయినా, మనకు తెలిసిన వాళ్ళ తరపు నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పోయి తీసుకుంటే అది నడవది. ఏమంటారు, గవర్నమెంట్ అసిస్ట్ సంతకం కావాలి. వాళ్ళ తరఫు గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ ఏమంటారు ఎంప్లాయ్ చేస్తారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ కావాలంటే మళ్ళా ఇవాళ అదే పని మీద ఉన్నాం ఫ్రెండ్స్. ఎంత దిమాగ్ ఖరాబ్ అంటే అంత దిమాగ్ ఖరాబ్ అయినా ఫ్రెండ్స్. మొత్తం ఆవేశం అయితే కట్టలు తెంచుకొని వస్తుంది. ఎవరిని ఏమనలేము. మొత్తం ఎట్లా అంటే ఎవరిని ఏమనలేము. ఇక కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నా జాగ్రత్త నాకుంది ఫ్రెండ్స్, నాకుంది. పిల్లల చదువు ఖరాబ్ కావద్దని చెప్పేసి మనం హాస్టల్ పంపిస్తున్నాం. అంటే మనకి ఎంత బాధ ఉంటే మనం పిల్లల్ని అన్ని అది చేసుకొని మనం పిల్లల్ని హాస్టల్ పంపిస్తాం. అట్లాంటిది అది కూడా అంటే నాకు ఇది అంటే ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే వాళ్ళ అమ్మ చేసిన మిస్టేక్. అది ఏమంటారు, నడుస్తుంది అనుకున్నది. ఏమంటారు, ఇవన్నీ ఇంత బాధపడాల్సిన సిచ్యువేషన్ రాదనుకున్నది. కాకపోతే ఇప్పుడు 3-4 రోజుల నుంచి ఒక రకంగా మొత్తం మన ఎలక్ట్రిక్ బండి దూల తీరిపోతుంది ఫ్రెండ్స్. అంటే నాకు కొంచెం ఫుల్ బాధ అయితే అనిపిస్తుంది. బాధ అనిపించట్లా ఏంటంటే ఇక వీడియో పెడుతున్నా, బ్లాగ్ నాకు మంచి అనిపించకనే వీడియో పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్. నేను ఎక్కువ ఇది లొకేషన్ బాగుంటది అని వీడియో చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం పోలీస్ లైన్. ఇక్కడ మొత్తం పోలీసులు ఉంటారు. ఆయన అడుగుతా ఉంటాడు ఏం చేస్తున్నావు అని. లాగ్ చేస్తున్నా అని చెప్పిన వాళ్ళకి, కానిస్టేబుల్ అనుకో. అంటే ఇదేంటంటే కొంచెం నాకు బాగా పెయిన్ఫుల్ అన్నట్టుగా. మనం ఎంతటి విషయాన్ని అయినా మనం ఏమంటారు అది చేయగలుగుతాం ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడే ఇక మన పిల్లల వరకు వచ్చే వరకు మనం ఎక్కువ ఎమోషనల్ అయ్యేదంటే మన పిల్లల దాకా వచ్చే వరకు, మన అమ్మ నాన్నకు ఇట్లా మన సొంతలకు వచ్చే వరకు ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే చిన్న వయసులో చదువుకుంటప్పుడు ఓన్లీ ఇక్కడ మిస్టేక్ అనేది నెగ్లెక్ట్ వల్లనే ఇవాళ ఈరోజు ఈ బాధపడాల్సి వస్తుంది. నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా, పోతే మంచిది పంపించేద్దాం అంటే వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అంటే ఇంటికెళ్ళి పంపించేద్దాం అన్న అనుకుంటాండేమో అన్న తీరులో వాళ్ళకి అట్లా రిస్క్ అయింది. నాకు తెలుసు ఫ్యూచర్ లో అంటే తర్వాత బాధపడాల్సి వస్తా అని నాకు తెలుసు.
బాధపడద్దు అని చెప్పేసి నేను ముందు జాగ్రత్తతోటి చదువు పరంగా మనం మంచిగా ఉండాలి, చదువు పరంగా మనం కరెక్ట్ ఉండాలని చెప్పేసి ఎప్పుడు ఆలోచించే నేను చదువు పరంగా అంటే హాస్టల్లో అయితే మంచిగా గేమ్స్ ఉంటాయి, స్టడీ మంచిగా ఉంటుంది, ఫోకస్ మొత్తం స్టడీ మీదనే ఉంటుంది, ఈ మొబైల్ టీవీలు ఏముండయి. అట్లా అని చెప్పి నేను మా బిడ్డని హాస్టల్ పంపిస్తే ఇక మంచిగా చదువుకోవాలని ఒక దాంతో హాస్టల్ పంపిస్తే అన్ని తీర్లు మనం భరించుకొని హాస్టల్ పంపిస్తే అది కూడా బ్రేక్ పడేసరికి అది కూడా ఇట్లా ఇబ్బంది పడేసరికి నాకు ఏం చేయలేని సిచ్యువేషన్, ఎవరిని ఏమనలేని సిచ్యువేషన్. ఇప్పుడు తప్పు మొత్తం మనదే ఇక్కడ, అర్థమైందా ఫ్రెండ్స్? తప్పు మొత్తం మనదే మీన్స్ నాదైతే లేదు. ఎందుకంటే నేను స్టార్ట్ అయిన 10 రోజుల నుంచే చెప్తున్నా పంపించేద్దాం అని. ఎందుకంటే చదువు ముచ్చట, మనం ఏది కేర్లెస్ చేసినా చదువుని కేర్లెస్ చేయద్దు. పంపించేద్దాం అంటే వీళ్ళకేమో నేను ఒకటి చెప్తే వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది. నా మాట వింటే ఈ బాధ వస్తుండేనా? నా మాట వింటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటుండేనా? అంటే ఎంత ఇంకా నాకు ఎట్లా అంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్, కళ్ళకి నీళ్ళు, గుండెల బాధ. ఇదంతా ఎవరికి అర్థం కాదు, నేను చెప్తే తప్పితే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మనం ఎట్లా అంటే మనం చెప్పింది ఒక ముచ్చట చెప్తాం అంటే మనం దానికి ఎన్నో ఆలోచించే ఉంటాం. అంటే మనం ఇంట్లోకెళ్ళి చదువు పర్పస్ పంపిస్తున్నాం కాబట్టి మన ప్రేమ అయినా ఏదైనా అన్ని యాడ్ చేసుకునే పంపిస్తాం. అట్లాంటిది నేనే కరెక్ట్ అని వాళ్ళమ్మ అనుకున్నాడు తప్పు. ఇక్కడ అదే మోసం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళమ్మ చేసిన తప్పిదమే ఇవాళ నా బాధ కారణం వాళ్ళమ్మ అనుకోరు. ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళమ్మనే. సెంటిమెంట్లు ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోర్రి, మన ప్రేమ అనేది ఎట్లుండాలంటే మన ప్రేమతోటి వాళ్ళకు ఏదో ఒక రకంగా ఏదన్నా యూస్ఫుల్ జరగాలి, మనం బాధపడ్డా మంచిదే, అట్లా ఉండాలి. కానీ మన ప్రేమతోటి అవతల వాళ్ళు లాస్ అయ్యేటట్టు, మన ప్రేమతోటి అవతల వాళ్ళు ఏదో కోల్పోయేటట్టు ఆ టైప్ ప్రేమ మాత్రం మోసం అంటారు, దాన్ని ప్రేమ అన్నారు. అర్థమైందా? దాన్ని ప్రేమ అన్నారు, మోసం అంటారు. ప్రేమ అంటే ఎప్పుడైనా మనం ఒకళ్ళ కోసం బాధపడడం ప్రేమ అవుతుంది. ఒకళ్ళ కోసం మనం ఏదన్నా మనల్ని మనం బాధ పెట్టుకొని వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం చూసారా, అది ప్రేమ అవుతుంది. అట్లాగాని ఇప్పుడు మా బిడ్డ గురించి ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ అమ్మ చేసిన పని కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇప్పుడు నేను పంపిస్తాను అంటే నేను బాధపడతాం, అన్ని ఉంటాయి, అన్ని అనిపిస్తాయి. కాకపోతే నేను చెప్తే మీరు బాధపడతారని నేను చెప్పా, అంతే. ఎవరికైనా బాధ ఉంటుంది ఫ్రెండ్స్. మగవాళ్ళు ఎట్లుంటారంటే మనకు మగవాళ్ళది బాధ ఉన్నా గానీ చెప్తే ఏడ బాధపడతారో, చెప్తే ఎందుకు, ఇక మనం చూసుకుందాం అన్న టైప్ లో మగవాళ్ళు ఉంటారు. మాక్సిమం ఇట్లానే జరుగుతుంది. కాకపోతే అర్థం చేసుకునేటోళ్ళు ఉంటే ఇంకా మంచిది, మనం ఒకటి చెప్తే దానికి ఇంకోటి అర్థం చేసుకుంటే. ఇప్పుడు ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ మా ఇంట్లో. నేను ఎప్పటి నుంచో పంపిద్దాం అంటేనే పంపించకుండా ఇక్కడికి తీసుకొచ్చారు, ఇంత బాధపడతారు చేసారు. మీరు గిట్లా ప్రేమ అంటే ఇది ఫ్రెండ్స్. ప్రేమ అంటే మనం బాధపడ్డా కానీ అవతలకు యూజ్ఫుల్ కావాలి, అటువంటి ప్రేమ కరెక్ట్. గాని ఇట్లా మన ఏమంటారు వాళ్ళ మనతోటి అవతలలో లాస్ అయ్యేది, అది ప్రేమ అయినా ఏదైనా అది కరెక్ట్ కాదు. అర్థమైందా ఫ్రెండ్స్? మనతోటి ఎప్పుడైనా కానీ ఒక యూజ్ఫుల్ వర్క్ జరగాలి. ఇప్పుడు నేను బాధపడ్డా హాస్టల్ పంపించిన, ఫ్యూచర్ లో మంచిగా చదువుకొని మంచిగా బాగుంటే అంతకంటే మనకేం కావాలి? అంతే కదా ఫ్రెండ్స్? ఇదే నేను చెప్పదలుచుకుంటున్నా. మీ లైఫ్లలో కూడా ఇట్లాంటివి జరుగుతాయి.
నేనేమంటున్నా అంటే నెగ్లెన్సీ ఉండద్దు. లవ్ అయినా ఏదైనా మితి మీద లవ్ ఉండద్దు. అర్థమైందా ఫ్రెండ్స్? మితి మీద లవ్ ఉండద్దు. అక్కడ కూర్చొని చూస్తుంది అమ్మ బిడ్డ ఆమెనే. ఓవర్ థింకింగ్ వద్దు. ప్రాక్టికల్ గా ఆలోచించండి. బీ పాజిటివ్ ఉండాలి. నెగిటివ్ ఉన్నది అనుకో ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఇదంతా ఒక నెగిటివ్ వైబ్స్ రన్ అవుతున్నాయి. ప్రెసెంట్ నెగిటివ్ వైబ్స్ అనేటివి రన్ అవుతున్నాయి. అయినా ఓవర్కమ్ చేస్తా ఫ్రెండ్స్. నేను చాలా బాధపడ్డా. మా అన్న చచ్చిపోయినప్పుడే ఇక భూమి మీద నాకు ఎక్కువ ఎవరన్నా ఉన్నారంటే ఇక మా అన్ననే. అట్లాంటిది మా అన్న చచ్చిపోయిన తర్వాతనే నేను అన్ని ఓవర్కమ్ చేసుకుంటా బతుకుంటా వచ్చిన. అట్లాంటిది దారి అట్లాంటిది ఈ చిన్న చిన్న వాటికి నేనైతే ఏమో అది కాను. పిల్లలు వస్తారు దారి ఏం చదువుకుంటారు? నువ్వు ఆడు ఉండిపో. ఇడెత్తుకెత్తాను ఆడు ఉండిపో. చెప్పు పేర్లు చెప్పు, మాట్లాడు. My name is M. Madhu Ganesh. M. Madhu, 8th class. దగ్గర M. Madhu, my name is Madhu. నా పక్కన గంత దూరం ఉంటాయి అన్నాడు. మాట్లాడు. ఏమన్నా పాటలు వస్తాయి, ఏమన్నా జోకులు వస్తాయి, ఏదన్నా ఉంటే చెప్పు. మావాడు పొద్దు లేచి బూతులు మాట్లాడదు. బూతులు మాట్లాడద్దు అట్లా తప్పు. స్కూల్ పోరాడు అట్లా మాట్లాడద్దు. సార్ ఇంకా మాట్లాడు. రైట్ పోరిగా బాయ్ చెప్పుర్రి. బాయ్. యూట్యూబ్ పేరు ఏం పేరు? కిరాక్ కాకా. ఇవాళ వేస్తా మధ్యాహ్నం వరకు. యూట్యూబ్ మాట్లాడతా. ఏమన్నా మాట్లాడు, ఏదన్నా మాట్లాడు. ఏదన్నా అంటే ఏదో చెప్పాను. నేను చెప్పా, నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు. పాట చక్కగా మరేమో అదే వాడు. పాడు పాడనీకి రాదా అన్న? యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటన్నా? కిరాక్ కాక. నువ్వు ఆడతావా? నేను పాడా, నాకు రావు. అరే యూట్యూబ్ లో పెడతావా? నీవి పెట్టాడు. చెప్తానా? పెడుతుంది చెప్పానా? పెడతా. ఆర్డర్ నడుస్తుంది ఆడ కెమెరా. మై నేమ్ ఇస్ ఏం చదువుకుంటారు? ఇంగ్లీష్ మీడియం. పాట పాడతా. డిజెట్లు పాట నా పాటలు లాలా కూడా మరిపేట మళ్ళీ పల్లి మళ్ళకు పెట్ట అంతేనా సాబు. ఏంది ఇప్పుడు ఇంటర్వెల్? ఇంటర్వ్యూ. ఓకే సరే ఇలా వస్తా చూడు మధ్యాహ్నం. సరే చిన్న సరే. నేను చెప్తారా? పట్టుకోవాలిగా మనం. ఏమంటారు? మీ డాడీ సబ్స్క్రైబర్స్ ఎంత అని అడుగుతుంది. తెలియదు అన్న. మీ డాడీ ఫేమస్ అని అడిగింది. తెలియదు అన్న. ఫేమస్ అంటే ఫేమస్ అన్న కొంచెం ఫేమస్ అని 23,000 24,000 25,000 సబ్స్క్రైబర్లు నాది. పోరి చదువుకోపోరి. పోవా? ఎంతసేపు ఉంటుంది ఇంటర్వ్యూలు? ఇక అది ఫ్రెండ్స్, ఏదైనా మనం చేసేదికి ప్రేమ అనేది ఇవ్వాలి. ఏదన్నా అట్లా ఉండాలి తప్పితే మన ప్రేమతోటి అవతలకు లాస్ అనేది ఉండద్దు అనేది నేను చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా? పోరా చిన్న. ఈ పిల్లలు వచ్చారు, పిల్లలు డిస్టర్బ్ చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఇది పోలీస్ లైన్ ఏరియా అంటారు దీన్ని. పోలీస్ లైన్ లో ఉన్నాం మనం. ఇక్కడ మొత్తం పోలీసులు, కానిస్టేబుల్ వీళ్ళే ఉంటారు. దీనిలో ఒక స్కూల్ కూడా ఉంటది. ఇక స్కూల్ పిల్లలు ఇంటర్వ్యూలు అయింది, వాళ్ళు వచ్చారు.
అది ఇక వీడియో పోతూనే ఉంటది ఫ్రెండ్స్, ఏమంటారు, ఇక బాధతో చేస్తున్న వీడియో కదా, పోతూనే ఉంటది. ఇంకోటి ఏంటంటే నెగ్లెన్సీ ఉండదు ఫ్రెండ్స్ లైఫ్ లో. ఈ విషయం అని కాదు, ఏ విషయమైనా నెగ్లెన్స్ ఉండదు. ఈ నెగ్లెన్సీ విషయంలో నేను చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేసిన. నెగ్లెన్సీ అనేది లైఫ్ లో ఏమంటారు వెనుక పడిపోయేటట్టు చేస్తుంది నెగ్లెన్సీ. అట్లా చిన్న ఇక దూరమే ఉండదు. ఇక అయిపోయింది, మీకు టైం ఇచ్చినా అయిపోయింది. ఇక మస్తు వస్తుంది వీడియో. మీకు టైం ఇచ్చినప్పుడే మాట్లాడాలి ఏమున్నా. ఇక టైం అయిపోయింది మీకు. పోరి 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 ఇక వస్తాయి కానీ పోరి. ఇక రేపు వస్తాయి, మధ్యాహ్నం వస్తుంది, చూసుకోపోరు. దాంట్లో ఏమున్నది చిన్న, అది ఏంటిది ఇల్లది బాత్రూమ్ పోతున్నాను. పట్టుకో రైట్ 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 మా పట్టుకో మళ్ళా రైట్. తీసినప్పుడే రావాలి, ఇప్పుడు అట్టే ఉన్నది. బందా వీడియో రైట్. అది తెలుస్తుంది ఎడిపోతాం వాళ్ళు ఎటో తెచ్చి కాచిపోయి శిక్షగా చెప్తాను కలనుకో. ఏంటిది? దూరం పట్టుకో, అంత దగ్గర ఎట్లా పట్టుకున్నాయండి. రైట్ రా చిన్న. బండి స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ అయింది. పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తారు మనల్ని. ఇక హాస్టల్ పోకుండా ఇట్లా ఇట్లా తిరుగుతుంది నాతో. నీకేమనిపిస్తారు కదా బిడ్డ, బాధ గీత ఏం లేదు కదా. మంచిగా ఇంటికాడ ఉండాలి, మంచిగా ఇంటికాడ ఉండి మంచిగా టీవీ చూసుకుంటుండాలి, సెల్ ఫోన్ వత్తుకుంటుండాలి, మీ చెల్లెలతో ఎంజాయ్ చేయాలి కదా. మరి చదువుకున్న దాన్ని హాస్టల్ పోతా అంటావు కానీ ఇన్ని రోజులు మీ అమ్మ పోదు, రేపు పోదు, అప్పుడు పోతావు, ఇప్పుడు పోదు అని అంటే నువ్వెట్లింటావు? స్టార్ట్ అయినప్పటి నుంచి అంటున్నారు పోతా పోతా అని. మేమేమో చూసి కొనాలి, అవి కొనాలని ఆపుతుంది. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది పానం? అంతా చదువు ఖరాబ్ అయ్యి చదువు ఖరాబ్ అయిందంటే ఎగ్జామ్స్ నల్ల ఇప్పుడు ఎవరు చెప్పిన మాట అది? మమ్మీ మమ్మీ అంటే నీ బుద్ధి ఎటువైంది? నీ చదువు నువ్వు నీకు తెలియదా? నీ బుద్ధి ఏమైంది? ఎవరి బుద్ధి ఎవరి దాలకు ఉండాలి కదా, దిగు. నీదేమైంది ఫస్ట్ గజ్జప్? నీ తెలివి ఏమైంది? నీ బుద్ధి ఎటువైంది? నీకు లేదా? ఇప్పుడు చదువుకోకుంటే మరి ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు చదువుకుంటే మంచిగా ఏమన్నా జాబులో గీబులో ఏదో చేస్తాం, చదువుకోకుంటే ఏం పని చేస్తావు? బతకనికే చెప్పవు? చదువుకుంటానే కదా అన్ని. నవ్వుతానావు కదా, నీకు బాధ లేదన్నట్టు. నువ్వు నవ్వుతానావు అంటే నీకేం బాధ లేదు. ఇంటికాడ ఉన్నావు, మంచిగా ఉన్నావు, ఇక ఎంజాయ్ చేస్తాను అన్నట్టు అర్థం. నీకు బాధ అనేది లేదు కదా. ఉంటే నవ్వరు బాధ. ఇప్పుడు నేను నవ్వుతానా? ఎప్పటి నుంచి ఆ పిల్లలు వస్తే ఆ పిల్లలతో నవ్వుకుంటూ మాట్లాడి ఏం బాధ ఉన్నది చెప్పు? అది అడబెట్టి ఎలిమెంట్ ఏం బాధ ఉన్నది? ఏం బాధపడతానని చెప్పు. చెప్పు ఏం బాధపడతాను? హాస్టల్ కి పోలేదండి. ఏమనిపిస్తాను చెప్పు? ఎగ్జామ్స్ టైంలో పోలేదు అని అనిపిస్తుంది. పోలేదా అనిపిస్తుంది కానీ బాధ అయితే లేదు. లేడీ లేదు, నీకు పోలేదు అనిపిస్తుంది అంటున్నావు కదా. ఇట్లుంటే ఫ్రెండ్స్ హాఫ్ మైండ్ లెక్కలు, హాఫ్ మైండ్ కథలు. ఇక చూసారు కదా. ఇది నా పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఏ వీడియో చేద్దామన్నా కానీ కరెక్ట్ వర్కౌట్ కాదు. అందుకనే ఇక వీడియోలు చేయలేకపోయినా.
వస్తాయి. కొంచెం ఇది కొంచెం అతిపెద్ద ప్రాబ్లం అంటే ఇక ఇదే. దీని ముంగట మనం ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎంత పెద్ద ఏదైనా కానీ మనం తట్టుకోగలుగుతాం, దాన్ని ఫేస్ చేయగలుగుతాం. ఇట్లాంటి సెంటిమెంటల్ గా అయినప్పుడే మనం కొంచెం వీక్ కావాల్సి వస్తుంది, కొంచెం ఏమంటారు అది కావాల్సి వస్తుంది. దీని నుంచి కొంచెం మనం బయటపడంగానే మళ్ళా మంచి ఊపుతోని వీడియోలు చేస్తా ఫ్రెండ్స్. ఇక మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. తప్పకుండా కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయకుండా మర్చిపోకండి. లైక్ చేస్తే మాకు కొంచెం బూస్ట్ వస్తుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీకు కిరాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. ఏంటంటే ఇప్పుడు మా కెమెరామ్యాన్ కూడా ఆమెనే, ఇప్పుడు నా వీడియోలు తీసేది కూడా ఆమెనే. అట్లాంటిది మనం అన్ని పంపించేస్తున్నాం కదా, ఇక గిట్లా తీసుకోవాలి ఇక వీడియోలు. ఇక మా బిడ్డ వేరే వాళ్ళే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తా. అప్పటిదాకా మీకు కిరాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. బాయ్ చెప్పు. ఇన్రా నువ్వు చెప్పి అనుచంత మీద గట్టిగా వరాలి, వస్తాయి వస్తాయి గిట్లా. ఓకే ఫ్రెండ్స్, టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీకు కిరాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్. ఇది మన స్టైల్.